విజ్ఞాపన చేయుటకు ఇష్టత కలిగినటువంటి వారముగా ఉన్నాం. స్తుతులను చెల్లించుకొని లేఖన భాగములకు వెళదాం. స్తుతులకు కారణభూతుడా యేసయ్య, మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రముల తండ్రి. ఇంతవరకు కీర్తనలతో కీర్తించుటకు స్తుతించుటకు కృపను మీరు అనుగ్రహించారు. అల్పుడైనటువంటి మీ దాసుడు మీ పక్షం నిలబడి మీ లేఖన సత్యములను బయలుపరచుటకు నేను అల్పజ్ఞానిని. మీ జ్ఞానం చేత మీ దాసుని మీరు నింపి మీ మాటలు మీ బిడ్డలకు మీరు వినిపించమని మా ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు పుణ్యనామమును అడిగి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి స్తుతించి విజ్ఞాపన చేయబోచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి మాటలు కానీ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, గ్రహించగలిగితే, అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, దేవుని సైనికులను గురించి రాస్తున్నటువంటి పత్రికగా ఈ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. అంటే ఆధ్యాత్మికంగా శత్రువులపై విజయాలను నిదానముగా ఇంకా చూపిస్తూ ప్రార్థనలో స్వస్థత ఉన్నదని బయలుపరచుటకు అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఈ మాటలు రాసినటువంటి వాడుగా ఉన్నాడు. మనం ఒక్కొక్క మాటను కానీ ధ్యానం చేయగలిగితే, మొదట అంటున్నాడు, మన విజ్ఞాపన ఎలా ఉండాలంటే ఆత్మ వలన, శారీరముతో సంబంధం లేకుండా పరిశుద్ధ పరచబడినటువంటి ఆత్మ ద్వారా నీవు నేను మనమందరము ఏం చేయాలంటే విజ్ఞాపన చేసేటువంటి వారముగా ఉండాలి. అక్కడ రాయబడినటువంటి మాట అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో అంటున్నాడు. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో అంటున్నాడు ఆ మాటను, అటువలి ఆత్మయు మన దౌర్బల్యమును చూసి సహాయము చేయుచున్నది. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప చెక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేసి, మనం ఎలా చేయాలో మనం ఎరిగినటువంటి వారము కాదు. నిజముగా దేవుని ఆత్మచేత నింపబడితే, నిజముగా దేవుని యొక్క ఆజ్ఞలో నీవు నేను నడిపించగలిగితే ఆత్మే, ఆ ఆత్మే, ఏ ఆత్మ ఎవరైతే విజ్ఞాపన చేస్తున్నారో ఆ ఆత్మే తానే మన పక్షమున ఉచ్చరింపచక్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నది. జాగ్రత్త సహోదరి సహోదరులారా, నీ విజ్ఞాపన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ సత్యాన్ని గ్రహించుకోలేక విజ్ఞాపనను మనము ఏం చేస్తున్నాము, వ్యర్థపరుస్తున్నటువంటి వారముగా ఉన్నాం. నిజముగా విజ్ఞాపన చేసి మొరలిడిన తర్వాత వృత్తాంత దినంలో ఆరాధన చేసేటువంటి వారముగా ఉండాలి. మరి ఎంతమంది విజ్ఞాపన చేసి ఆరాధన చేస్తున్నారో, ఎంతమంది చేయలేకపోతున్నారో వారి వ్యక్తిగత విషయాలకి ఆ మాటను వదిలివేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మే తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తుంది. ఏ రీతిగా చేయాలో, ఏ రీతిగా యాచించాలో, ఏ రీతిగా ప్రభువును వేడుకోవాలో ఆత్మ, దేవుని వశంలో ఉన్నటువంటి ఆత్మే తానే మన పక్షమున విజ్ఞాపన చేయబోతున్నది. రెండవదిగా చూడగలుగుతుంటున్నాడు, ఏమంటున్నాడు రెండవది, ప్రతి సమయం అందున, ఒక సమయము కాదు కానీ ప్రతి సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువుని. ఎందుకంటే లోకానుసారమైనటువంటి వారముగా నీవు నేను ఉండేటువంటి వారముగా కాకుండా దేవుని చిత్తానుసారమైనటువంటి వారముగా ఉండాలంటే ప్రతి సమయంలో, అంటే మనము ఏ పని మొదలు పెడుతున్నా కానీ మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అక్కడ రాయబడినటువంటి ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి వచనంలో అంటున్నాడు. చూడండి ఆ మాటను. లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి వచనం, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలననియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. లూకా అంటున్నాడు, వైద్యుడైనటువంటి లూకా, అయ్యా ఎడతెగక నిత్యము విసుకక ప్రార్థన చేయండి. ఏంది, ఇందాకే కదా ప్రార్థన చేసింది, కొద్ది నిమిషాల్లో కదా, కొద్ది గంటల్లో చేసాం కదా అని మనం ఎప్పుడు కూడా విసుకునేటువంటి వారముగా ఉండకూడదు. మన ఆత్మను తృప్తిపరిచేటువంటి వారముగా,
దేవుని మహిమపరిచేటువంటి వారముగా ఏం చేయమన్నాడు అక్కడ? విసుకక నిత్యము ప్రార్థన చేసేటువంటి అనుభవంలోకి రావాలి. అది నిజమైనటువంటి విజ్ఞాపన. అది నిజముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉన్నాం. నిజముగా ఈ రీతిగా నీవు నేను విజ్ఞాపన చేయగలుగుతున్నామా? నీవు నేను విజ్ఞాపన చేయుటకు ఇష్టతను కనబరుస్తున్నటువంటి వారముగా ఉన్నామా? సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని లేఖన గ్రంథము సూటిగా స్పష్టముగా మనతో మాట్లాడుచున్నది. 3వ మాట అంటున్నాడు చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట, ప్రతి విధమైన ప్రార్థన, ప్రతి సందర్భంలో ప్రార్థన చేయమంటాడు. అక్కడేమో లూకాసు వార్తలు అంటాడు విసుకక ప్రార్థన చేయమంటున్నాడు. అక్కడ 2వ రోమాపత్రికలు ఏమంటున్నాడు? ఉచ్చరింప శక్యము కాని మూల్గలతో ఆత్మే తన పక్షమున విజ్ఞాపన చేస్తుంది అంటున్నాడు. మన మత్తయి సువార్తకు వెళదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం అంటున్నాడు చూడండి, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. చూడండి, మొదటేమో ఉచ్చరింప శక్తి మూలుగులతో ప్రార్థన చేస్తున్నట్టున్నాడు. రెండవదిగా ఆయన పలికినటువంటి మాట లూకాసు వార్తలు ఏం పలికాడు? ఆయన మనకి విసుకక ప్రార్థన చేయమంటున్నాడు, ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు. ఇక్కడేమో మెలకువ కలిగి ప్రార్థన చేయమంటున్నాడు. అంటే ఏ మెలకువ ఉండాలి? ఇప్పుడు ఆత్మను తృప్తిపరిచేటువంటి మెలకువ ఉండాలి. మూడులుగా ఉండకూడదు, విసుగు చెందినటువంటి వారముగా ఉండకూడదు. కానీ ఇక్కడ అన్నాడు చూడండి, ఇక్కడ అన్నాడు చూడండి, మీరు శోధనలోనికి ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి. శోధనలు ఎప్పుడొస్తే మనకి? అపవాదికి ఎప్పుడైతే చోటిస్తామో, అపవాదిని ఎప్పుడైతే మన దగ్గరకు రాణిస్తామో ఆటోమేటిక్గా అననుకూలంగా ఏం చేస్తుంది? శోధనలకు గురి చేస్తుంది. అందుకంటున్నాడు కదా, మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండండి. ఏది సత్యమో ఏది అసత్యమో ఎరిగినటువంటి వారుగా, ఏది లోకానుసారమో ఏది దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానమో నీవు నేను గ్రహించేటువంటి వారముగా ఉండాలి. అందుకంటున్నాడు మెలకువగా ఉండవు. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలమని పేతురుతో చెప్పడయా. శరీరానుసారముగా ఉండవాకు. శరీరం అప్పుడప్పుడు ఏం చేస్తుంది? బలహీనతకు విశ్రాంతి కొరకు ప్రాకులాడుతున్నది. కానీ ఆత్మ సిద్ధపాటు కలిగి ఉంటుంది. ఆత్మ వలన మీరు ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండాలి. శరీరానుసారులుగా ఉండకండి, ఆత్మానుసారులుగా ఉండండి. అప్పుడు మీకు ఏమగలుగుతుంది? ప్రభు యొక్క కృప తోడుగా ఉంటుంది. మెలకువగా ఉండండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండేటువంటి అట్టి అనుభవంలోనికి మీరు రన్నంటున్నాడు. అంత మాత్రమే కాక ఉంటున్నాడు, సమస్త పరిశుద్ధుల నిమిత్తము. అంటే రక్షించబడినటువంటి వారు, యథార్థతగా ఉన్నటువంటి వారు, దేవుని కొరకే బ్రతికేటువంటి వారు, దేవుని నామమును ఉచ్చరించేటువంటి వారు కొరకు విజ్ఞాపన చేయమంటున్నాడు. అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగేటువంటి వారముగా ఉన్నాం. అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనంలో అంటున్నాడు చూడండి. ఆ మాటను 2:1 అంటున్నాడు చూడండి. మరలా ఎలా చేయమన్నాడు చూడండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. అందరి గురించి చెప్తున్నాడు చూడండి. రాజులు, మనుషులు, జ్ఞానము కలిగినటువంటి అంటే పరిశుద్ధ పరచబడినటువంటి వారి కొరకు మనము నిత్యము మన కొరకు మనము విజ్ఞాపన చేసేటువంటి వారముగా ఉండకూడదు. నశించిపోతున్నటువంటి
ఆత్మల కొరకు భారము కలిగి విజ్ఞాపన యాచనలు చేసేటువంటి వారముగా ఉండాలి. అట్టి స్థితిలో నేను ఉండగలుగుతున్నామా? సహోదరి సహోదరులారా, ఇక్కడ అన్నాడు మనము సంపూర్ణ భక్తియు, సగభక్తి కాదు, లోకానుసారమైనటువంటి భక్తి కాదు, కానీ మన శరీరమునకు మాలిన్యము అంటకుండా నెమ్మదిగాను సుఖముగాను త్వరపడి చేసేటువంటి కార్యములు కాదు, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా రాజుల కొరకు, అధికారుల కొరకు, దేహ సంబంధుల కొరకును విజ్ఞాపన మనుషులందరి కొరకు మనం ఏం చేసేటువంటి వారంగా ఉండాలంటే ఇప్పుడు విజ్ఞాపన యాచనలు చేసేటువంటి వారముగా ఉండాలి. ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాం? ఎవరి కొరకు యాచిస్తున్నాం? మనం అనేక మంది సంఘములో సహోదరి సహోదరుల కొరకు ప్రకటిస్తున్నాం. వారిని ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకుంటున్నామా? మన అనుదిన ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకుంటున్నామా? వారికి క్షేమం కలిగినట్లు వారి కొరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? చాలా అవసరాలు ఉన్నాయి మనకి, ప్రకటించబడినటువంటి అవసరాలు చాలా అవసరతలు ఉన్నాయి మనకి. వాటన్నిటి కొరకు నిత్యము మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఏంటి మన భక్తి? ఏంటి మనము సంపూర్ణమైనటువంటి భక్తిలో ఉంటున్నామా? నామకార్థంగానే భక్తి అనేటువంటి ముసుగులో మనము తిరుగుతూ ఉన్నటువంటి వారముగా ఉన్నామా? జ్ఞాపకం చేసుకుందాం సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా అంటున్నాడు, అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటను కానీ మనం చూడగలిగితే అక్కడ అంటున్నాడు చూడండి, ఆ పూర్ణమైనటువంటి పట్టుదలతో, సంపూర్ణమైనటువంటి పట్టుదల, ఎడతెగక ప్రతి ఒక్కరి కొరకు మనము నిత్యము విజ్ఞాపన చేసేటువంటి స్థితిలో ఉండేటువంటి వారముగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా అంటున్నాడు, చివరిగా వ్రాయబడినటువంటి మాటను చూడగలిగితే అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనములో అంటున్నాడు ఆ మాటను. అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము నేను జ్ఞాపకం చేస్తున్నాను. 14వ వచనములు అంటున్నాడు చూడండి, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయినటువంటి మరియయు ఆయన సహోదరులను ఏకభావంగా ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. అందరూ కలవాలి, ఎడతెగక ప్రార్థించాలి. అది ఉన్నతమైనటువంటి, అందుకే కదా సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు పేతురు చెరసాల నుంచి విడిపించబడినటువంటి వాడుగా ఉన్నారు. సంఘమంతా ఎలా ఉండాలంటే ఎడతెగక ప్రార్థించేటువంటి అనుభవం, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించేటువంటి అనుభవం, ఒకరి అవసరతల కొరకు ఒకరు ప్రార్థించేటువంటి అట్టి అనుభవంలోనికి నేను ఉండగలగాలి. ఎప్పుడు వస్తామట అనుభవంలోనికి నేను? మన హృదయంలో ఏముండకూడదు, అక్కడ కపటము కల్ముషం ఉండకూడదు, ఒకరి మీద భేదాభిప్రాయాలు ఉండకూడదు. అందరూ ఏకతాభావం కలిగినటువంటి వారముగాను, ఏక మనసు కలిగినటువంటి వారముగాను, ఏక తాత్పర్యం కలిగినటువంటి వారముగాను ఎడతెగక పట్టుదలతో సంపూర్ణముగా విజ్ఞాపన యాచించేటువంటి వారముగా ఉండ. యాచించాలయ్యా, ఇదిగో నా సహోదరి ఈ రకమైనటువంటి ఇబ్బందుల్లో కొట్టిమెట్టాడుతుంది, నీవు కరుణించు ప్రభువా. జీవము కలిగినటువంటి దేవుడు, ఆపదలో ఆదుకునేటువంటి దేవుడు నీవు ప్రభా. నీవు తప్ప ఎవరు ఆ బిడ్డలను ఆదుకునేటువంటి వారుగా ఉన్నారు? ఎవరి కొరకైనా నేను మొరపెట్టేటువంటి స్థితిలో ఉన్నామా? మొరపెడుతున్నామా? మొరపెట్టుటకు కనీసము ప్రయత్నం చేసేటువంటి వారముగా ఉన్నామా? ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం సహోదరి సహోదరులారా. ఎట్టి నిస్సహాయమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం, ఎట్టి నిస్సహాయ స్థితిలో విజ్ఞాపన చేస్తున్నటువంటి వారముగా ఉన్నాం, ఆరాధన చేస్తున్నటువంటి వారముగా ఉన్నాం. రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకొని దేవుడు